హే గాయ్స్, నేను మీ సాయితరిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్లీ ఇప్పుడు టైమ్ 8:30 అయితే అవుతుంది అండ్ నేను 7:30కే లేచాను. సో మార్నింగ్నే అయితే ఫస్ట్ హెయిర్ ఆయిలింగ్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మొత్తం జిడ్డు అవుతుంది కదా, ఆ తర్వాత బాతింగ్ చేస్తే కొంచెం ఫ్రీగా అండ్ ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ముందైతే హెయిర్ ఆయిలింగ్ చేస్తున్నాను ప్రెజెంట్. సో వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ నా హెయిర్ ఆయిల్ రొటీన్లో చూసే ఉంటారు. నేనైతే యూస్ చేసేది క్యాస్టర్ ఆయిల్. నాది సైడ్ ఇంకొక ఆయిల్ అయితే అయిపోయింది. ఇంకా నేను స్టాకింగ్ చేయలేదు, రీస్టాక్ అయితే చేయలేదు, ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ కూడా అయిపోతుంది. సో రెండు కలిపి ఒకేసారి పెడదాము అని చెప్పి ఇంకా ప్రజెంట్ ఓన్లీ క్యాస్టర్ ఆయిల్ ఒకటే యూస్ చేస్తున్నాను. డన్ విత్ హెయిర్ ఆయిలింగ్. ఇంకా తల దువ్వేసుకోవాలి. యాక్చువల్గా ఒక 1 అవర్ తర్వాత మనం జడదే వేసుకుంటే ఆ ఆయిల్ అంతా శుభ్రంగా పడుతుంది. కాకపోతే నాకు ప్రెజెంట్ అంత టైం లేదు. ఆల్రెడీ 9 అవుతూ ఉంది. టిఫిన్కి ఆల్రెడీ పిలిచారు. సో ఇంక జడ వేసుకొని బాత్ చేసేసి టిఫిన్ అయితే తినడానికి వెళ్దాం. ఐఎమ్ డన్ గైస్. సో ఫైనల్లీ ఇంకా బాత్ చేసేసి రెడీ అయ్యి, ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, డాలీకి ఆల్రెడీ నేను తయారు చేసిన గిఫ్ట్ని సర్ప్రైజ్ కింద చూపిస్తున్నాను. సో తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. ఫ్రెష్ అయిపోయాను అండ్ నా మై స్కిన్ కేర్. ఇది పీ సైజ్ అమౌంట్ తీసుకుంటే చాలు, చాలా ఎక్కువ మాయిశ్చర్ ఇస్తుంది మన స్కిన్ కి. అండ్ చాలా సప్పుల్గా ఉంటుంది ఇది క్రీమ్. అండ్ ఎస్, ఫైనల్లీ అయితే డాలీ మా రూమ్లో అయితే వర్క్ చేసుకుంటున్నాడు. సంథింగ్ ఏదో మీటింగ్ ఉంది. సో నేను ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు నార్మల్ జస్ట్ చిన్న చిన్న థింగ్స్ కోసం అని చెప్పి వెతుకుతున్నట్టు చేసి సైలెంట్గా అయితే గిఫ్ట్ ఇస్తున్నా. కానీ
కెమెరా సెటప్ ఏంటి అంతా అని చెప్పి ఆల్రెడీ డౌట్ వచ్చింది. నేను ఏదో చేస్తున్నా అని చెప్పి, కానీ నేను నిజం చెప్పలేదు. జస్ట్ నార్మల్గా నా పని నేను చేసుకుంటున్నట్టు, నా థింగ్స్ డే ఇన్ మై లైఫ్ సంథింగ్ ఏదో షూట్ చేసుకుంటున్నట్టు అయితే నేను అబద్ధం చెప్పాను. అండ్ ఫైనల్లీ అయితే ఇచ్చేస్తున్నాను తీసి. ఏంటి అని ముందు కార్డ్బోర్డ్ బాక్స్ రివర్స్ పెట్టి ఇచ్చాను. అండ్ తీరా తిప్పి చూస్తే అది మా ఫోటో ఫ్రేమ్, నేను స్పెషల్గా తయారు చేసింది. నేను బీభత్సమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనుకున్నా, కానీ బట్ సింపుల్గా నవ్వి, కానీ కళ్ళల్లో ఫేస్లో మాత్రం ఆ ఆనందం అయితే కనిపించింది. నచ్చిందని నాకు అనిపించింది. అండ్ అడిగాను ఎలా ఉంది ఏంటి అని అంటే చాలా బాగుంది అని నాకు వచ్చిందనమాట కమెంట్స్. మీకు ఎలా అనిపించింది డాలీ రియాక్షన్, అండ్ అలానే నా ఫ్రేమ్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే చెక్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ అది కార్డ్బోర్డ్ మీద నేను డైరెక్ట్ పేస్ట్ చేయడం వల్ల కార్డ్బోర్డ్ అయితే కొంచెం వంగింది. అండ్ దట్టు మొత్తం గమ్ పెట్టడం వల్ల రెండిటికి టైట్ అయిపోయి మనకి గోడకి అంటించేదానికి వీలు లేకుండా అయింది. అంటే మధ్యలోంచి మనం స్టిక్కర్ వేసి పెట్టాలి. 2 సైడ్ టేప్ వేసి అయితే మనం యాక్చువల్గా వాల్కి స్టిక్ ఆన్ చేయాలి. ఈవెన్ అలా చేసినా కూడా మనకి పైన కింద అనేది కొంచెం పాపప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ అది కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్ లాగే ఉంది. తర్వాత ఇంకా ఎక్కడ పెట్టాలి ఏంటి రూమ్లో అని చెప్పి మేము లొకేషన్ కోసం చూస్తున్నాము. ఇది గాయస్ డాలీ యొక్క రియాక్షన్ నేను తయారు చేసిన ఫ్రేమ్కి. అలానే మీకు తన రియాక్షన్ ఎలా అనిపించింది, నా ఫ్రేమ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అలానే మీ సాయి తల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఈ చిన్న యూట్యూబ్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్ అండ్ టేక్ కేర్.